జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము, రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం. మన శాంతినిచ్చు నామం, మన శాంతినిచ్చు నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే శక్తి కలది, యేసు నామమే శక్తి కలది. ప్రభు పేరున భూతము తొలగెన్, ప్రభు పేరున భూతము తొలగెన్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ఇహ పరములలో యేసు నామం, ఇహ పరములలో యేసు నామం. మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. పాట సంఖ్య 417. ఇంకొక నెంబరు 414. యేసు ప్రభు పిల్ల చూచుండెనని పాట పాడుకుంది. యేసు ప్రభు పిలచుచుండెన్, నూతన జీవం నీకిచ్చుటకు. ప్రేమతో నిన్ను పిలచుచుండెన్, దొరుకు ముక్తి ప్రభు చెంతనే. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. అందరిలో ఉన్న తోడు ఆయనన్నీవు చేర్చుకొను. అందరిలో ఉన్న తోడు ఆయనన్నీవు చేర్చుకొను. రక్షణ నీవు పొందు నేడే, రక్షణ నీవు పొందు నేడే. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము
మనమందరము. నీ జీవము ఏ పాటిది, ఒకనాడిది విడువవలెన్. నీ జీవము ఏ పాటిది, ఒకనాడిది విడువవలెన్. వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా, వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. నీ కోరకే తెంచే నీలా, ముక్తినిచ్చే యేసు ప్రభు. నీ కోరకే తెంచే నీలా, ముక్తినిచ్చే యేసు ప్రభు. ఒప్పుకొను తప్పిదములన్, ఒప్పుకొను తప్పిదములన్. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. మరి నాటి ఆదివారం సాయంత్రము సువార్త కూడి కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. పెనుయేలు ప్రార్థనా మందిరం తరపున మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాం. పెనుయేలు అనగా బైబిల్లో ఒక స్థలము. ఆ స్థలము దేవునితో పోరాడి గెలిచినటువంటి స్థలం. మరి ఈ స్థలంలో కూడా మరి మన కొరకు, తన ప్రజలందరి కొరకు దేవుడు అనాది కాలంలోనే ఒక సంకల్పము, తన చిత్తము చొప్పున మనను సంఘంగా సమకూర్చిన విధానాన్ని బట్టి వందనాలు. మరి దేవుని మందిరంలో ఏదైతే భారంగా మనం ప్రార్థన చేస్తామో మరి వాటిని విని దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు కదా. నమ్మకంతో, విశ్వాసముతో మనం చేసేటువంటి ప్రార్థన ఎంతో బలమైనది. అలాంటి ప్రార్థన దేవుడిని మరి సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. సువార్త కూడిక కొరకు మరి మధ్యలో మరి అన్నవాళ్ళు వచ్చినప్పుడు దేవుడు తమను సిద్ధపరిచిన విధంగా వారు చెప్తారు. మనమైతే మరి మత్తయి సువార్త నుంచి కొన్ని దినాలు మరి జ్ఞాపకం చేసుకున్నాం, కొన్ని అధ్యాయాలు. మరి ఆ యొక్క క్రమంలోనే మనము సువార్త కూడికను కొనసాగిస్తాం. పరిశుద్ధ గ్రంథంలోని కొత్త నిబంధన దేవుడు సిద్ధపరిచినంత వరకు క్రమంగా మరి ప్రతి ఆదివారం కూడా సాయంత్రం సువార్త కూడికలో సువార్తల యొక్క ధ్యానంలో మనము ఆ యొక్క వాక్యలేఖను ధ్యానించి మరి దేవుని యొక్క ఉద్దేశాలను, ఆయన ప్రేమను కనుగొనేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని ఉద్దేశాన్ని మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈనాడు సువార్త కూడి కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఇది. బైబిల్లో 2 పుస్తకాలు ఉంటాయి కదా, పాత నిబంధన, కొత్త నిబంధన. కొత్త నిబంధన మొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు,
పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందునిన ప్రవక్తలను హింసించిరి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదైన ప్రభువా, ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి తిరిగి సాయంత్రం వేళ మీ యొక్క ప్రార్థనా మందిరంలో మమ్మల్ని సమకూర్చి సువార్త కూడి కొరకు మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ సమయంలో మీ యొక్క వాక్య లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రభా, మీ యొక్క ప్రేమ, మీ యొక్క కృప, మీ యొక్క కరుణ మానవుని పక్షంగా, మా పక్షంగా, నా పక్షంగా ఏమైనదో గ్రహించుటకు మా యొక్క మనోనేత్రములు వెలిగించండి. హృదయపు ద్వారములు నైనా తెరుచుటకు నన్ను మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎవరైతే రక్షింపబడలేదో, ఎవరైతే మారుమనసు పొందలేదో అటువంటి వారిని మీరు దర్శించండి. మీ సజీవమైనటువంటి వాక్యం ద్వారా మీరు మాట్లాడమని, నూతనమైనటువంటి వారుగా, మంచి మనసాక్షి, మంచి మనసు, మంచి నడవడిక కలిగినటువంటి వారుగా మమ్మల్ని మీరే నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగన తండ్రి, మీ సజీవమైనటువంటి వాక్యం ద్వారా ఆయన మీ యొక్క మార్గమును మాకు తెలియపరచమని, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నారని మీరు సెలవిచ్చినారు కనుక మీ యొక్క మార్గమును మాకు బయలుపరచండి. మీ యొక్క వాక్యాన్ని మరి నేను అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానమును మాకు దయచేయమని ముందు సమయాన్ని అంతటిని మీ చేతిగా పోయిపుతూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరరీతిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయా గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ దేవుని యొక్క మాటలను ప్రకటించడము, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత చేయడము మనం గమనిస్తాం. సముద్రము దరిన ఆయన బోధించాడు, గ్రామములలోనూ పట్టణాలలోనూ బోధించినాడు, గృహాలలో కూడా బోధించినాడు, కొండలు ఎక్కి కొండల మీద కూడా, పర్వతం మీద కూడా ఆయన వాక్యాన్ని ప్రజలకు అందించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆయన జన సమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగా, ఈ మాటలు మనం చదువుకున్నటువంటి మాటలు స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు అనేదానికన్నా ఆజ్ఞలు, మనకిచ్చినటువంటి ఆజ్ఞలు అంటే బాగుంటుంది. దేవుడు మనకిచ్చినటువంటి అంటే మానవ జాతికి, మానవులకు, నీకు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. మరి పాత నిబంధనలో మనం గమనిస్తాం, ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు అంటాం. అర్థమవుతుందా? క్రొత్త నిబంధనలో కూడా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. అర్థమవుతుందా? పాత నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో కూడా ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు ఎందుకోసం అంటే మనుషుల కోసమే. నీవు నేను క్రమమైనటువంటి జీవితం జీవించడానికి కొన్ని ఆజ్ఞలు అవసరం. మనిషికి ఆజ్ఞలు లేకుండా ఉంటే మనిషి చెడిపోయే ప్రమాదం ఉంది. ఆజ్ఞలు అంటే కట్టడలు. ఉదాహరణకు వ్యవసాయం చేసేటువంటి రైతు తన చేల్లో, పొలంలో నీళ్లు పెట్టాలంటే ఒక కాలువ తీయాల. ఎలాగంటే అలాగా
ప్రవహించలేవు నీళ్ళు. ఆ కాలువ ప్రకారము ఆయా పంటకు నీరు చేరుతాయి. అది ఆజ్ఞ, అది కట్టడం. అర్థమవుతుందా? ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాల, ఒక కట్టడ ఉండాల. ఎట్లా అంటే అట్లా కట్టుకుంటా పోతే కుదరదు. అర్థమవుతుందా? అలాగనే ఒక ప్లానింగ్ చేస్తాం కదా. కిచెన్ ఇంత ఉండాలి, బాత్రూమ్ ఇలా ఉండాలి, హాల్ ఇలాగ ఉండాలి, కొలబద్ధతలు. కొంచెం తేడా అటు ఇటు వచ్చినా కూడా ఒప్పుకోం కదా. కొంచెం తేడా వచ్చినా కూడా మరి ఆ యొక్క బిల్డింగు నాణ్యత ఉండదంటాం. అర్థమవుతుందా? ఈ పొలం విషయంలో గమనిస్తే కొంచెం భూమి తడి కాకున్నా కూడా, కొంచెం భూమి మరి నీళ్లు ప్రవహించకుండా ఆ భూమిలో ఉండేటువంటి పంట ఏమైపోతుంది? ఎండిపోతుంది. అలాగనే మన జీవితంలో కూడా మనం సక్రమంగా జీవించాలంటే మన జీవితం అనేటువంటి ఆ యొక్క గృహం అనేది మన శరీరము, మన జీవితము. కట్టడం అనేది మన దినదిన జీవితం. ఒక్కొక్క ఇటుక బెరుస్తేనే కదా ఒక ఇంటి తయారవుతుంది. అలాగనే ఒక్కొక్క దినము దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి ఒక్కొక్క దినము పొడిగిస్తూ వస్తేనే కదా మనం బతుకుతా ఉన్నాం. ఇల్లు ఎలాగా కట్టడము అంటామో మన జీవితం జీవించడం కూడా మన ఇల్లు, దేవుని ఇల్లు. నీవే నా గృహం అన్నాడు యేసుప్రభు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నా మందిరము, నా సంఘము, నా ఇల్లు. దేవుని ఇల్లు అంటే ఎవరు? మనిషే అంటారు కదా. మనిషి ఎక్కడో, దేవుడు ఎక్కడో లేడు, మనిషిలోనే ఉంటాడు. మనిషిలో ఎక్కడ ఉంటాడు? ఆత్మరూపంలో ఉంటాడు. దేవుడు ఆత్మ గనక ఆయన మన ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. బైబిల్ చెప్తా ఉంది. దేవుడు ఎవరు? ఆత్మను చూసేటువంటి నేత్రాలు ఎవరైనా ఉన్నాయా? ఆత్మను చూడగలుగుతున్నామా ఎవరన్నా? కాళ్ళు, చేతులు కంటికి కనిపిస్తాయి, అవునా? లోపల ఉండేటువంటి అంతరింద్రియములు మన కంటికి కనపడవు. గుండె, లివరు, పేగులు, ఇవన్నీ. వీటిని చూసేటువంటి పరికరాలు కూడా వచ్చినాయి. సిటీ స్కానింగు, ఎక్స్రే, ఎముకలు, ఇవన్నీ కనిపిస్తాయి కదమ్మా ఎక్స్రేలో. నరాలు అవేంటే సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ, ఇంకా ఎంతో టెక్నాలజీ ఉంది. అయితే ఆత్మను కనుగొన్నటువంటి పరికరాన్ని మానవుడు కనిపెట్టలేడు కూడా. ఆత్మను గ్రహించేటువంటి, ఎందుకంటే ఆత్మ ఎవరుమా? దేవుడై ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని జీవింపజేస్తూ ఉంది, మనల్ని నడిపిస్తూ ఉంది, మనల్ని మాట్లాడిస్తూ ఉంది, మనకు జ్ఞానం ఇస్తూ ఉంది. ఈ ఆత్మ ఎప్పుడైతే దూరం అవుతుందో ఈ చెయ్యి తన పని తను చేసుకోలేదు, కాలు ఏమి చేయలేదు, ఈ శరీరం అంతా వేస్ట్. ఈ శరీరం అంతా ఏంది? వేస్ట్. ఎవరికి పనికిరాదు ఈ శరీరం. అంతకుముందు అందరూ ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నటువంటి వారే అందరూ కూడా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే. ఈ ఆత్మ వేరైపోతే నేనైనా నీవైనా మనము ఎంత అందంగా ఉన్నా కూడా, ఎంత మురిపంగా ఉన్నా కూడా ఎవరికి అక్కర్రాం. అర్థమవుతుందా? ప్రతి ఒక్క మానవుని పట్ల ఇదే రూలే, ఇదే కట్టడే ఉండేది, అవునా? ఇదే కట్టడే. ఎవరు కూడా ఎంత ప్రాముఖ్యులైనా, ఎంత విలువైన, ఎంత ప్రేమ ఉన్నా కూడా మనము ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోలేము. దేవుడు నిర్మించినటువంటి కట్టడ ఇది. ఒక మనిషి జీవించాలంటే ఆత్మ ఉండాలి. మరి ఆత్మ ఉన్నంత వరకు మనిషి జీవించగలుగుతాడు. దేవుడిని ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ తిరిగి ఎక్కడికి పోవాలి? దేవుని దగ్గరికి పోవాలి. మధ్యలో జీవించినంత కాలమే నీవు నేను బతికినామంటాం. ఇప్పుడు మనం ఎక్కడికి తిరిగినా కూడా, ఒక ఊరికి వెళ్తామండి, ఎక్కడికి తిరిగినా కూడా ఎన్నో పార్కులు, ఎన్నో చూస్తాం, ఎన్నో చేస్తాం. తిరిగి ఎక్కడికి రావాలి? మన ఇంటికే రావాలి. ఇంకా వేరే దారి లేదు, అవునా? ఈ ఆత్మకు ఇల్లు పరలోక రాజ్యం. ఈ ఆత్మకు తండ్రి. పిల్లలు ఎలాగా తిరిగి ఇంటికి తండ్రి దగ్గర చేరుకుంటారో, భయం వచ్చినా, దుఃఖం వచ్చినా, భయం వస్తే ఎట్లా చేస్తారు? డాడీ డాడీ డాడీ, నానా 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 అని. సంతోషం వస్తే డాడీ నాన్న. ఏ విధంగా సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఎక్కడికి రావాలా? తండ్రి దగ్గరికే రావాలా, ఇంటికే రావాలా పిల్లలు అనేటువంటి వారు. అలాగనే మనందరం కూడా మానవులుగా మనందరం పిల్లలమైతే మన తండ్రి ఎవరు? దేవుడు. ఆ దేవుడే నరరూపంగా, ఇప్పుడు చిన్న పిల్లవాడు కింద పడిపోయాడండి పరిగెత్తా, తండ్రి అనేటువంటి వాడు ఏం చేయాలి? తల్లి అనేటువంటి అమ్మ ఏం చేస్తుంది? లేయి అంటే లేస్తాడా? అసలు ఉండగలుగుతామా?
కింద పడి రక్తం కారుతా ఉంది అనుకుందాం. లేరా లే అంటామమ్మా. ఏం చేస్తాం? ఏడ్చుకుంటా పోయి మనం కూడా వంగి అమాంతంగా హత్తుకుంటాం కదా బిడ్డని. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసింది ఆ పనే. ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు. భూమి మీద మనం ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నాము. వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుని యొక్క ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. అర్థమవుతుందా? ఆకాశమైన సింహాసనం, ఆ సింహాసాన్ని వదిలిపెట్టి వచ్చినాడు, మానవునిగా పుట్టినాడు. ఈ యొక్క పాపపు స్వభావం నుంచి, పాపపు బుద్ధుల నుంచి, పాపపు ఆలోచనల నుంచి, పాపపు మనస్సును మార్చడానికి, నిన్ను నన్ను మార్చడానికి ఆయన బలియాగంగా అర్పించుకున్నాడు. చనిపోయినాడు, తిరిగి లేచినాడు. నీకోసం నా కోసం ఎవరు చనిపోరు. మహా అయితే ఒక ముద్ద అన్నం పెడతారేమో. అర్థమవుతుందా? కొంత రక్తం ఇచ్చి కాపాడతారేమో ప్రాణాపాయ స్థితిలో ఉంటే. అంతకుమించి ప్రాణం మొత్తము పెట్టేటువంటి ప్రేమ ఎవరికి లేదు ఈ లోకంలో. ఎవరి మీద అంత ప్రేమ, తమ ప్రాణాన్నే. మహా అయితే మరి తండ్రి కొన్ని సందర్భాలలో మనం విన్నాం కదా, కుమారుడికి 2 కిడ్నీలు చెడిపోయినాయి. ఇది జరిగినటువంటి సంఘటనే. తమ తమ్ముడు ఏం చేశాడంటే 2 కిడ్నీలలో 1 కిడ్నీ ఇచ్చినాడు అన్నకు. ఎవరికి? ఇంకా చనిపోతాడు, కిడ్నీ చెడిపోతే 1 కిడ్నీ ఉన్నా బతుకుతారు. అవునా? ఇది జరిగినటువంటి వాస్తవమే, మన కడపలో జరిగిందే. అర్థమవుతుందా? 2 సహోదరులు అన్నదమ్ములుగా పుట్టినారు, ఒక తల్లి గర్భంలో పుట్టినారు కనుక ప్రేమ ఉంటుంది. అవునా కాదా? కన్న ప్రేమ తల్లిదండ్రులకు ఉంటే తోడబుట్టినటువంటి వారి ప్రేమ తోడబుట్టినటువంటి వారికి ఉంటుంది. అలాగనే అన్నకు కిడ్నీ ఇచ్చినాడు, అన్న బతికినాడు. అర్థమవుతుందా? మరి ఎటువంటి సంబంధం లేనటువంటి వారికి కిడ్నీ ఇవ్వగలుగుతామా? బంధుత్వం కానీ, స్నేహబంధం కానీ, ఏ బంధం పరిచయమే లేనటువంటి వారికి మనం ఏదన్నా సహాయం చేయగలుగుతామా? చేస్తే ఎంత చేస్తాం? ఆలోచన చేయాలి. వేరే ఊరికి పోయినాం మనం, ఉదాహరణకు వేరే ఊరికి పోయినాం, అక్కడ ఏదైనా సహాయం అడుగుతారు, ఎంత చేస్తాం? అన్న నాకు కొంత సహాయం ఉందన్నా, పర్సు పోగొట్టుకున్నా, అది పోగొట్టుకున్నా, కష్టాలలో ఉన్నా అని అడుగుతారు కదా. ఎంతోమంది సహాయం అడుగుతారు వేరే ఊరికి పోయినప్పుడు మనల్ని కదా. అప్పుడు వాళ్ళకి ఎంత చేస్తాం? ఒక 5-10 సహాయం చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మన స్నేహితులు ఉంటారు, మనకు పరిచయమైనటువంటి వారు ఉంటారు, వారికి ఎంత చేస్తాం? వారికి కొంత చేస్తాం. ఇప్పుడు మన అన్నదమ్ములు ఉంటారు, వారికి ఎంత చేస్తాం? ఇలాగ దగ్గర పరిమితులు ఉంటాయి మనకు కదా. మనుషులకు పరిమితులు ఉంటాయి. ఇప్పుడు మరి అడుక్కునేటువంటి వారు వచ్చి వారు ఏమి నిరాశ్రయం, వాళ్ళు వాస్తవంగా వారికి మన ప్రేమను చూపించాలి. ఎంత మనకు శక్తి అంత సహాయం చేయాలి. కానీ మనం చేసేది కొంచెమే చేస్తాం కదా. మరి వారు వచ్చి నాకు ఒక 10,000 అంటే ఇస్తామా? అన్న నాకు అవసరం ఉంది, కొద్దిగా ఒక 10,000 లేదంటే ఒక 1,000 రూపాయలు అంటే ఇస్తామా? ఏమంటాము? ఇంత ఇస్తే నీకు ఇంత కావాలనా అంటాం కదా. మరి దేవుణ్ణి మనం ఎన్నెన్ని అడుగుతున్నామో, ప్రభా నాకు అది ఇది ఎన్నెన్ని అడుగుతున్నాం. అవి మన స్తోమతకు మించినటివి కదా. ఒక 10th క్లాస్ వాడు ఏం కావాలంటే బైక్ కావాలంటున్నాడు ఈ కాలం. 6th 7thకే సెల్లు కావాలంటున్నారు. అర్థమవుతుందా? మన ఆశలు కోరికలు ఎక్కడికి పోతున్నాయంటే మన నాశనానికే దారి తీస్తున్నాయి. అవి మనం చెడిపోవడానికే కారణమవుతూ ఉన్నాయి. అనేక ఆజ్ఞల కట్టడలు అవసరము. పిల్లలు బాగుపడాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలా? గద్దించాలా, హెచ్చరిక చేయాలా, దెబ్బ పడాలా పిల్లల మీద. అర్థమవుతుందా? తండ్రి బెత్తం వాడాలంట. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. బెత్తం వాడాలంటే రక్తం వచ్చినట్టు కొట్టమని కాదు, సురుకు దెబ్బ అంటే భయం ఉండాలా, తండ్రి అంటే భయం ఉండాలా, తల్లి అంటే భయం ఉండాలా. అర్థమవుతుందా? తండ్రి శిక్షించుకొని కుమారుడు యాడికి పోతాడు? నరకానికి పోతాడంట. శిక్షను మనము అంగీకరించాలి. కానీ ఈ శరీరానికి ఎట్లంటే కొంచెం సురుకు తగిలితే ఎవరి మీదకైనా తిరగబడతాం. అర్థమవుతుందా? అన్న మీదికి, అక్క మీదికి, టీచర్ల మీదకి తిరగబడేటువంటి పిల్లలు ఉన్నారా? స్టూడెంట్స్ ఏం సార్ ఎందుకు కొడతావు నన్ను? ఇక చదువు ఎట్లా వస్తుందిరా? చదువు ఎట్లా వస్తుందమ్మా? మళ్ళీ మన బిడ్డలేమో కలెక్టర్లు కావాలా, బాగా పెద్ద ఆఫీసులు కావాలా. టీచర్ కొడితే మాత్రం పోయి గలాట చేస్తాం, కొట్లాడతాం. అట్లని చెడ్డ అందరూ చెడ్డోళ్ళని కాదు, అందరూ మంచోళ్ళని కాదు. కావాలని పిల్లల్ని అరేంజ్మెంట్ చేసేటువంటి వారు ఉన్నారు. అర్థమవుతుందా? వారి సంగతి ఖండించాలా. రక్తం కనపడకూడదు. అర్థమవుతుందా? రక్తం వచ్చేటట్టు కొడితే పాపం అవుతుంది.
మీరు కోపపడుడి కానీ పాపం చేయకుడి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. కోపము మనిషికి సర్వసాధారణం. కోప్పడాలి. కోప్పడకుంటే భయం ఉండదు పిల్లలకు. అవునా? తల్లి అన్నా తండ్రి అన్నా ఎట్లా వస్తుంది? భయం ఎట్లా వస్తుంది? మా పిల్లల మీద కోప్పడాల. వాళ్ళు ఏం చేసినా మంచిగా నవ్వుతానేమనుకో భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కొడతాడు తండ్రి అనేటోడు, ఓర్చుకోవాలా. తల్లి అనేటువంటి ఆమె కొడుతుంది, ఓర్చుకోవాలా. ఎవరి కోసము? మన బాగు కోసమే కదా. నా బాల్య విషయంలో నా చిన్నప్పుడు మా అమ్మ చాలా బాగా దండించేది. అర్థమవుతుందా? బెల్ట్ తీసుకుంటే వాదలే శరీరం మీద, బాగా దెబ్బలు తినేవాడిని. ఎందుకంటే పై కనపడని తుంటరులు కదా, కనిపించే తుంటర్లు ఉంటారు, కడపరాని తుంటర్లు ఉంటారు. అవునా? ఇంట్లో బాగా విసిగిచ్చేటువంటి వారు. నేను రెండో రకం. అర్థమవుతుందా? దేవుడు చేసినటువంటి మనుషులుగా నా గురించి, మన మనసు గురించి దేవునికి తెలుసు కదా. పైకేమో మనుషుల్ని బాగా మోసం చేయొచ్చు మంచి వాళ్ళగా. ఎవ్వరు మంచోళ్ళు కాదు, ఎవడు నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తా ఉంది. ఒక్కడు కూడా మంచివాడు కాదు. నేనైనా నువ్వైనా మనలో ఏముంది? పాపం ఉంది, పాపం ఆలోచనలు ఉంది. గనుకనే దేవుడు మనల్ని బాగు చేయడానికి ఆయన వచ్చినాడు, అనేక కట్టడలను పెట్టినాడు. మరి ఆ కట్టడలను, ఆ యొక్క విషయాలను మనం గ్రహించాలా. ఆ విషయమే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. చూడండి 3వ వచనము, మత్తయి సువార్త 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనత్వం ఉండాల. ఈ ఆత్మ విషయంలో ఆత్మలు ఎప్పుడైతే దీనత్వం ఉంటుందో శరీరం ఆటోమేటిక్గా దీనమవుతుంది. అర్థమవుతుందా? తీయని మామిడిపండు చెట్టు ఉందండి, దానికి పుల్ల కాయ కాస్తుందా? కాయదు. చెట్టు ఏదో కాయ అదే కాస్తుంది. అర్థమవుతుందా? దీనత్వం కలిగినటువంటి, మంచి నడవడి కలిగినటువంటి తల్లిదండ్రులు బిడ్డలను అలాగ పెంచగలిగితే బిడ్డలు కూడా ఏమవుతారు? ప్రయోజకులు అవుతారు. మనం అలాగా ఉండాలని దేవుని ప్రయోజకులు అన్న మాట నేను అర్థం చేసుకోవాలా. ప్రయోజకులు అంటే బాగా చదువుకుంటాము, బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వారు కూడా బతుకు ఎట్ట బతకాలనో అర్థం కావడంలే. అర్థమవుతుందా? జీవితం ఎట్ట జీవించాలనో అర్థంగా. జీవితం జీవించడానికి చదువు అవసరంలే. గమనించాలి ఇక్కడ. అంబికా దర్బార్ బత్తి విన్నారా? అంబికా దర్బార్ బత్తీల్ ఓనరు ఏం చదివినాడు? ఆయన హిస్టరీని ఒకసారి చదవండి. ఏం చదవలే, కానీ వ్యాపార దిగ్గజం అయిపోయినాడు కదా. అలాగ ఎంతోమంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది ఉన్నారు. చదువు మనిషిని సంస్కారంగా బతికేటట్టు చేయలేదు. చదువు వేరు, సంస్కారం వేరు. అర్థమవుతుందా? జీవితం జీవించడం వేరు, చదువు వేరు. చదువు జ్ఞానాన్ని ఇస్తుంది అంతే. బతుకు ఎలాగా జీవించాలా, ఎలాగా నడిపించాలనేది దేవుడు మాత్రమే నేర్పిస్తాడు. అర్థమవుతుందా? 4వ వచనం చూడండి, అక్కడ ఏముందో. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. దుఃఖపడేటువంటి వారు ధన్యులంట. దుఃఖం కలిగిందనుకో, ఏంది వీడు ఎప్పుడు ఏడుస్తానంటాడు, ఏమి ఎప్పుడు ఏడుస్తుంటాడు, ఎప్పుడు కష్టాలేనే వీళ్ళకు. అర్థమవుతుందా? అదేదో శాపము, ఏదో కీయుడు అనుకుంటాం కష్టాలు ఎక్కువ వస్తే. కానీ బైబిల్ చెప్తా ఉంది కష్టాలు దేనికంట? సంతోషానికి సాదృశ్యం. అర్థమవుతుందా? కష్టాలు రాత్రికి సాదృశ్యం, సుఖాలకు పగులు సాదృశ్యం. ఇప్పుడు చీకటి పోయినాక పగులు వస్తుంది రాదా? ఖచ్చితంగా వస్తుంది. పగులు ఉండేటువంటి వారు నేను పగుల్లో ఉండా, నేను వెలుగులో ఉండా అని సంతోషపడేదానికి కాదు. ఖచ్చితంగా రాత్రి వస్తుంది. అవునా? కష్ట దుష్కాలు అనేటివి సమస్త శరీరాలకు సర్వసాధారణం. ఆ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా అన్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నెక్స్ట్ 5వ వచనం చూడండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును సాత్వికమైనటువంటి మనస్సు, విధేయత, అణకువ కలిగినటువంటి జీవితము సమస్యలే దూరం చేస్తుంది. అర్థమవుతుందా? కోపము, ఎదురు తిరగడము, వ్యతిరేకించడము, అక్కడే సమస్యలు వచ్చేది. సాత్వికంతో ఒక యజమాని చెప్తున్నాడు, దాసుడు ఇంటే సమస్యలు ఏముంది? భర్త ఆజ్ఞ ఇస్తాడు, భర్త చెప్తా ఉంటాడు ఇలాగా అలాగని. భార్య సాత్వికంతో మాట వింటే సమస్యలు ఎందుకు వస్తాయి? భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు సాత్వికంతో, దీనత్వంతో బిడ్డలు వింటే సమస్యలు ఎందుకు వస్తాయి?
అర్థమవుతుందా? 6వ వచనము చదవండి. 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. నీతి కొరకు ఆకలి. ఎటువంటి ఆకలి దప్పులు మనకు? బిర్యానీ తిందామా, పప్పన్నం తిందామా, చికెన్ బిర్యానీనా, మటన్, ఇదే ఆకలి. ఈ కడుపు ఆకలి. ఇది ఏం ఆకలి మనకు? శరీర ఆకలి, కడుపుకు ఆకలి. అయితే ఆత్మకు ఒక ఆకలి ఉంటుంది, అవునా? కొన్ని సందర్భాలలో మన ఆ ఆత్మ ఆకలిని గమనిస్తాం. ఎలాగంటే ఏదైనా అవసరం ఉంది అనుకో, నిద్ర పట్టదు ఇంకా కదా. మనసులో నాకు ప్రశాంతంగా లేదు, ఎంతో కలవరం ఉంది అని అంటాం. ఏందో మనసు బాగాలేదు, నాకు నిద్ర పట్టాలేంలే అంటాం. మనసులో నెమ్మది లేదంటాం. అర్థమవుతుందా? ఆత్మలో నెమ్మది ఉండదు. ఆత్మకు ఆకలి ఉంది. శరీరానికి ఒకటే కాదు ఆకలి, ఆత్మకు ఆకలి ఉంది. ఆ ఆకలి ఆత్మకు ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? నీతి న్యాయములు కలిగి సాధ్యమైనంత వరకు పాపము లేనటువంటి వారము జీవించుటకు ప్రయాసపడాలి. అర్థమవుతుందా? 7వ వచనము కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కనికరం చూపించేటువంటి వారం ఉండాలా. దయా దాక్షిణములు, కఠినము. కనికరం అంటే మన ముందర ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు మనకు దేవుడు శక్తి ఇచ్చిన కొలది మనం సహాయపడడం, అంతే కనికరం. పలకడం ఈజీనే, ఆచరించడమే కష్టం. కనికరం చూపించాలి. మనం ఒకరి పట్ల కనికరం చూపిస్తే దేవుడు మన పట్ల కనికరం చూపిస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూడాలంటే ఏం చేయాలా? హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, శరీరాన్ని కాదు. శరీరంతో ఏం చేయలేం. శరీరం మట్టిలో నుంచి వచ్చింది, మట్టికి కలిసిపోతుంది అంతే. దేవుని చూడాలంటే హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఈ హృదయం పరిశుద్ధపరిచేటువంటి శక్తి ఎవరికి ఉంది? పాపం లేని రక్తం రావాలి. మనిషి పాపం నుంచి విడిపించాలంటే ఒక మనిషిని ఒక రక్తము కార్చబడాల. అక్కడ డాష్ అనుకుందాం. పాపములతో మూలుగుతున్నటువంటి మనిషిని పాపము లేని రక్తముతో కడగాలి. అప్పుడు మనిషి పాపము లేనటువంటి వాడుగా అవుతాడు. ఇది సారాంశం కదా. ఇప్పుడు ఆ రక్తం ఎవరిది? పాపం లేని రక్తం ఎవరు గాల్చినారు నీ కొరకు నా కొరకు అనేదే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే బైబిల్లో ఉంది. అయ్యా నేనేనయ్యా, నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు, అయినా కూడా నేను నీ కొరకు ప్రాణం పెట్టిన, నేను కార్చిన ఆఖరి బొట్టు కూడా అప్పుడున్నటువంటి రాజులు సైతము ఇతనిలో ఏ తప్పిదము మాకు కనపడలేదే, ఇతనుకు మరణానికి తగినటువంటి ఏ తప్పు చేయలేదని ధృవీకరించినారు. మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తే చెల్లుతుందా చెల్లదా? 10వ తరగతి పాస్ అయినాడంటే ఉద్యోగం వస్తుంది, అవునా? లేదంటే ఉత్తగా నేను డిగ్రీ పాస్ అయినా 10 పాస్ అయినా అంటే కూడా ఏం లేదు, సర్టిఫికేట్ తేపంటారు, అవునా? అలాగా ఒక ముద్రని వ్యాజారి ఇతనిలో ఏ తప్పిదము నాకు కనపడలేదు రాజులు చెప్పినారు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఇది చరిత్ర. చరిత్ర అంటే జరిగినటువంటి సందర్భంలో జరిగిన దాన్ని చరిత్ర అంటారు. నీకు నాకు కూడా ఒక చరిత్ర ఉంటుంది, అవునా? నీకు ప్రతి మనిషికి చరిత్ర, భూలోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి చరిత్ర అంటే మన జీవితమే. చిన్నప్పుడు మా అమ్మ పేరు ఇది, మా నాయన పేరు ఇది, మా తాత పేరు, మా అబ్బ పేరు ఇది, పలానా ఊళ్ళో నేను పుట్టిన, పలానా స్కూల్లో చదివిన, పలానా పని, ఇదే చరిత్ర అంటే, వేరేది కాదు. సాక్ష్యం అంటే ఇదే. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి చైతన్యం ఉంది, అవునా? అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారి చరిత్ర అంతా విని ఇతనిలో ఏ పాపము లేదు, అయినా కూడా ఇతను మరణిస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు? ప్రశ్న. నీ కొరకు నా కొరకే. ఇక్కడ ఇలాగ మనం గమనించుకుంటా పోతే మరి ఆయన పరలోక రాజ్యంలో నిన్ను నన్ను చేర్చబడ్డానికి సమస్తమైనటువంటి విధానాలను, ఆజ్ఞల కట్టలను మనకు విధించినాడు. మరి వాటి కొరకు మనం ప్రయాసపడుతూ జీవించాలనేది ఆయన ఉద్దేశమైనది. 12వ వచనం గమనిస్తే సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషించి ఆనందించాలంట. ఎందుకుమా? ఏ విషయంలో? సంతోషము ఆనందం ఎప్పుడు వస్తుంది మనకు? ఒక మనిషికి, మనకంటే నాకైనా నీకైనా మనకు సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఏదన్నా బహుమానం వస్తేనో, మనిషి సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే సంతోషం అనేది వస్తుంది. శ్రమలు వస్తే, కష్టాలు వస్తే, దుఃఖం వస్తే అప్పుడు ఆనందించాల. అర్థమవుతుందా? కష్టములో ఆనందించాల, దుఃఖంలో ఆనందించాల.
నీవు శ్రమ పడినప్పుడు నువ్వు కృంగిపోవద్దని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. నువ్వు దుఃఖపడొద్దు. నీ కొరకు నేను దుఃఖపడినా, నేను మరణించినా ఇక నీకు దుఃఖం అవసరంలే. అర్థమవుతుందా? ఆ విషయమే 12వ వచనంలో ఉంది. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమును. భూఫలములు ఉన్నాయి, పరలోక ఫలములు ఉన్నాయి. ఇక్కడ గమనించాలి. ఒక ఇంట్లో అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది, అవునా? భర్త భార్య ఇద్దరు ఉండాలి కుటుంబం అంటే. అలాగనే దేవుని యొక్క కుటుంబం నీవు నేనైతే మనకు కూడా రెండు ఉండాల. తండ్రి తల్లి ఎట్ట అవసరమో ఆత్మ ఫలములు అంటే పరలోక ఫలములు ఉన్నాయి, భూమి మీద ఫలములు ఉన్నాయి. అర్థమవుతుందా? వాటిని మీరు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గమనిస్తాం, అవునా? ఆత్మఫలం లేనిది, భూఫలం లేనిది తర్వాత చదువుకోండి, ఇప్పుడు సమయం లేదు. కొత్త నిబంధనలో గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలం అంటే పరలోక సంబంధించి స్వర్గానికి సంబంధించినటువంటి ఫలాలు ఏంది, భూలోక సంబంధించిన ఫలములు ఏంది. ఫలాలంటే మనం చేసే క్రియలు, మనం చేసే పనులు. అర్థమవుతుందా? పరలోకమందు మీ ఫలము, అది మొట్టమొదటిగా మనిషిని చేసినాడు దేవుడు కదా, తన రూపంలో చేశాడు. ఆది కాండంలో ఉంది ఆ మాట. దేవుడు తన రూపమున స్త్రీని గాను పురుషుని గాను మానవుని చేశాడు. అర్థమవుతుందా? చేసిన తర్వాత అక్కడ ఏదైనా తోటలో కొన్ని పెట్టినాడు. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 29వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధనలోని మొదటి పుస్తకమైనటువంటి ఆది కాండము 1వ అధ్యాయము 29వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. మనకు కావాల్సినటువంటి భాగం 29లో ఏమిచ్చినాడు? భూమి మీద ఉన్న విత్తములిచ్చు ప్రతి చెట్టును, విత్తములిచ్చు వృక్ష ఫలం ప్రతి వృక్షము మీకు ఇచ్చినాను, అవి మనకు ఆహారంగా ఇచ్చినాడు దేవుడు. మొట్టమొదటి మానవుని చేశాడు. మానవుడు బతకాలంటే ఆహారం అవసరం కదా. మానవుడిని పుట్టించక ముందే మానవుని కోసం ఏం చేయాలని చేసినాడు. నిన్ను నన్ను పుట్టించక ముందే నీ కోసము నా కోసము సమస్తము చేసి పెట్టాడు దేవుడు, సిద్ధపరిచినాడు. ఎప్పుడు ఏ వయసులో ఏ పరిస్థితులలో ఏం కావాలనో దేవునికి తెలుసు. దేవుడు ఇస్తాడు. తొందరపడాల్సిన అవసరం లే, కోపపడాల్సిన అవసరం లేదు దేవుని మీద. ఏంది దేవుడా అట్లా చూస్తున్నావా, నిద్రపోతున్నావా, నా కష్టాలు నా బాధలు నీకు తెలియదా, నీకు వినపడలేదా? ఇవన్నీ దేవుని మనము కోపపెట్టినట్టే ఉంటుంది. నేను కూడా చేసిన ఇటువంటి ప్రార్థన. ఏంది ప్రభా ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు, అసలు చూస్తున్నావా, ఏం చేసావు? ఇన్ని సంవత్సరాల నుంచి మా అమ్మ ప్రార్థన చేస్తా అంటే ఏం చేస్తాను, నువ్వు మాకు సహాయము. నా యవ్వన కాలంలో నేను చేసినటువంటి ప్రార్థన ఇది దేవునికి. అర్థమవుతుందా? మా బాల్యకాలం నుంచి కూడా ఎన్నో మరి కొంత వెలుగు కొంత చీకటి అనుమతించినాడు ప్రభు మాకు. ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, ఎంతో విలాసమైనటువంటి జీవితమే. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, మనుషులు మోసం చేసినప్పుడు, కొన్ని కష్టాలు బాధలను ఎదురు తిరిగినప్పుడు, అనుభవించినప్పుడు వేరే దారి ఏముంది? కన్నీటి ప్రార్థనే. అర్థమవుతుందా? అలాగా చేసినటువంటి కన్నీటి ప్రార్థన చూస్తూ నేను దేవునికి చేసినటువంటి ప్రశ్న ఇది. ఏం ప్రభా అసలు నువ్వు చూస్తున్నావా, ఇంటా ఉన్నావా? మా బాధ చూస్తానో, నీ కంటికి కనిపిస్తానే మా యొక్క రోదన, మా యొక్క బాధ. ఒకప్పుడు ఎలాగ ఉన్నాం, ఇప్పుడైతే ఎలాగ తయారైనాం? ఏం మాకు సహాయం చేయవా? దేవునికి చేసినటువంటి ప్రార్థన మేము. ఆనాడు ఆదాం మొదలుకొని తన భక్తులందరూ చేసినటువంటి ప్రార్థన విని ప్రభు ఎలాగ సహాయం చేసినాడో, మా ప్రార్థన విని ఎలాగ సహాయం చేసినాడో మీ యొక్క ప్రార్థన. ఆయన పక్షపాతం లేని దేవుడు. ఎవరు ఆయన ఎందు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన విని సహాయం చేసేటువంటి దేవుడు అయినాడు. కనుక ఆత్మ ఫలములు శరీర ఫలములు మనము అనుభవించేటువంటి వారంగా ఉంటాం. ఇవి శరీర ఫలములు అనుభవిస్తూ ఉన్నాము, ఆహారం తింటూ ఉన్నాము. ఆత్మీయ సంబంధమైనటువంటి ఆహారము తినాలా అంటే అది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? యాపిల్ తినాలంటే ఇప్పుడు కొనుక్కొని తింటున్నాం, కానీ కొన్ని దేశాలలో విరివిగా పండుతుంది, అవునా? ఏదన్నా ఆహారం తినాలంటే ఇప్పుడు ఒక హోటల్లో ఫుడ్ ఉందండి, మనం ఆ హోటల్ పోయి తినాల్సిందే, అవునా? ఇంటికాడికి రాదు నడుచుకుంటా. అట్లనే ఆత్మ ఫలాలు తినాలంటే మనం ఏం చేయాలా? ఆత్మవశులమై దేవునితో సంబంధం కలిగి పరలోక రాజ్యానికి పోవాలి.
ఆదికాండం 1వ అధ్యాయం 29లో మనం గమనించిన మా విషయము. 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. 2వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిరుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరుని ఆజ్ఞాపించెను. అర్థమవుతుందా? అయ్యా ప్రతి చెట్టు తినవచ్చు, అయితే ఒక్కటి మాత్రం చేయకూడదు. నువ్వు ఉంటాయి ఆజ్ఞలు. అరే నువ్వేమన్నా ఆడుకోరా, ఆడికి మాత్రం పోవద్దు. పిల్లలు చెప్తారు, దోగాడు పిల్లలకు, లేదంటే నడిచే పిల్లలు, ఆ పని చేయొద్దు. ఆడ పొయ్యి ఉంటుంది, నిప్పులు ఉంటాయి, మంట ఉంటుంది, ఆడికి పోవద్దంటే వాడు ఆడికే పోతాడు, పోవద్దంటే ఆడికే పోతాడు. అరే అది పట్టుకుంటే కాలుతుందిరా నీకు, అది ఎర్రెర్రగా ఉంది, పొగ వస్తుంది, పట్టుకోవాలా. పట్టుకుంటే కానీ తెలియదు కదా మనకు, కాలుతుంది, బొబ్బలు వస్తాయని. దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, మానవుని చేసినాడు, అనేక ఫలాలు ఇచ్చేటువంటి చెట్లను పెట్టినాడు. అయితే ఒక్క చెట్టు ఫలములుగా మాత్రం తినద్దు అన్నాడు. అదే పాపపు ఫలం. ఏం ఫలం అది? పాపముతో నిండుకున్నటువంటి ఫలం. ఆ ఫలం తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. మరణకరమైనటువంటి ఫలం. అన్ని పనులు ఆరోగ్యాన్ని కాదు, అర్థమవుతుందా? కొన్ని పనులు తింటే ఎర్రి పుడుతుందంట, అవునా? అరే ఎరికాయలు రవి పిచ్చి పుడుతుందిరా అంటారు పెద్దలు, అవునా కదా? పుచ్చకాయల ఆకారంలో కొన్ని ఉంటాయి, అవి తిందాం అనుకుంటే పిల్లల్ని గద్దిస్తారు పెద్దలు. రే తినద్దు. ఏం నాయనమ్మా, ఏం చేసి అని అన్నామంటే ఏమంటారు? పిచ్చి పుడుతుందిరా. పిచ్చి పుట్టించే కాయలు ఉన్నాయి, ఎర్రి పుట్టించే కాయలు ఉన్నాయి, నిద్ర మొత్తం కలిగించేటువంటి కాయలు ఉన్నాయి, అర్థమవుతుందా? ఆరోగ్యం ఇచ్చే కాయలు ఉన్నాయి. ఏవి తినాలనో ఏవి తీయకూడదో మనకు తెలియాలా. తినాల్సినటివే తినాలా, తినకూడనివి తినకూడదు. చేయాల్సిన పనులే చేయాలా, చేయకూడని పనులు చేయకూడదు మనిషి అనేటువంటి వాడు. అది దేవుని యొక్క ఆజ్ఞ. అయితే ఆదాము అవ్వ ఏం చేసినారు? ఆజ్ఞ అతిక్రమించి మోసపోయినారు. సాతాను ఎట్లా వచ్చినాడు? సర్పం రూపంలో వచ్చి మోసం చేసినాడు, పండు తినేటట్టు చేసినాడు. అంటే ఏ పని అయితే చేయొద్దన్నాడో దేవుడు, ఆ పని చేసేటట్టు సాతాను ప్రేరేపిస్తాడు నిన్ను నన్ను. అర్థమవుతుందా? అరే చక్కగా స్కూల్కి పోయిరారా, సరే మమ్మీ, సరే డాడీ. వాడు ఎక్కడెక్కడ తిరిగింటాడో, ఆమె ఎక్కడెక్కడ తిరిగింటుందో. ఇంట్లో మాత్రం ఏం చెప్తారో అమ్మకు నాయనకు నమ్మకంగా, నేను ఉద్యోగానికే పోతున్నా, నేను డ్యూటీకే పోతున్నా, నేను కోయేటికే పోతున్నా. అర్థమవుతుందా? ఎంతమంది కుటుంబాలను వదిలిపెట్టి జీవనాధారం కోసం పోతున్నారు? భార్య బిడ్డల మీద ధ్యాస ఉందా? బాధ్యత ఉందా? అక్కడేమో విడిగా బాగా ఎంజాయ్మెంట్ చేసేది, ఇక్కడేమో భార్య బిడ్డలు కారం సంగటి తిని బతుకుతారు, అక్కడేమో బిర్యానీలు. ఏం న్యాయం ఇది? నిన్ను నమ్మి వచ్చినటువంటి భార్యకు బిడ్డలకు ఏం న్యాయం చేస్తున్నాం మనము? మన శక్తి కొలది కారం సంగటిని కాలిలే, అందరూ అదే తినాలి. అర్థమవుతుందా? పప్పన్నం ఇస్తే అందరూ అదే తినాలి. భర్తగా నువ్వేమో బిర్యానీలు తింటివి, ఇంటికాడ కారం అన్నం తింటివి భార్య పిల్లలు. దేవుడు న్యాయం తీర్చాడా? తిని బిర్యానీ. మా ఫ్రెండ్కి ఒకరికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఈ మధ్య కలిసినాడు, అన్న ఏం బాగాలేదు నా ఆరోగ్యము, చాలా సన్నగా అయిపోయినాడు. ఏమో బెదర్ అంటే ఏమొచ్చిందంట? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. గ్యాస్ట్రిక్ సమస్య వచ్చి ఈ డాక్టర్స్ మసాలా ఏం తినొద్దన్నారనా, బిర్యానీలు అన్నీ కట్టున్నా, ఇప్పుడు పెరుగడ్డవు ఇంకా పప్పు అటాటి కూడా కారం లేకుండా తింటాడా? ఏదో అకేషన్స్లో సరే క్యారీ తీసుకొని వస్తాము అంటే వద్దున్నా, బిర్యానీ మాత్రం వద్దున్నా. ఎట్లా భయం పడింది? డాక్టర్స్, వైద్యులకు వైద్యుడని యేసు ప్రభు పేరుంది. నేను వైద్యులకు వైద్యుడను, నేను వైద్యుడని అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆయన ఆజ్ఞలను పాటించాల్సిన అవసరం ఉంది కదా నీకు నాకు. గమనిస్తాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం. పాత నిబంధనలో ఉంటుంది ఈ పుస్తకము. 26వ అధ్యాయము 2వ వచనం. 26:2 ఏముంది అక్కడ? చదవండి అందరూ. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలముల అన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి, ఆ మందిరములలో నుండి యాజకుని ఎద్దుకు పోయి
యెహోవా మన పితరులకు ఇచ్చేదని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. దేవుడు మనకిచ్చినటువంటి ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. అర్థమవుతుందా? అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. అర్థమవుతుందా? ఉదాహరణకు తండ్రి చాలా కష్టపడి ఒక అరటిపళ్ళు తెచ్చి ఇచ్చినాడు అనుకో, ఒక బిస్కెట్ బ్యాగ్ తెచ్చి ఇచ్చినాడు. అరే అరే నాన్న నాకు ఒకటి పెట్టుమా అంటారు తల్లిదండ్రులు, అవునా? ఎప్పుడైతే మురిపేంగా బిడ్డలు ఇదో డాడీ ప్యాకెట్ అంతా తీసుకో, లేదంటే ఇదో 2 తీసుకొని ఒక బిస్కెట్ తీసి నోట్లో పెడితే ఏమంటారమ్మా? లబలబల తినేసి మింగేసి గమ్మునుంటారా? ఏమంటారు? వద్దొద్దులే నాన్న, నేను ఊరికి అడిగిన, చూడు నా కూతురు నాకు పెట్టింది, చూడు నా కొడుకు నాకు పెట్టాడు అని ఇస్తాం కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావం మనకు? దేవుడి నుంచి. మన కష్టార్జితంలో ప్రతిఫలం మొట్టమొదటిగా దేవునికి అర్పించాలి. అది ఏదైనా సరే, జ్ఞానమైనా తెలివైనా కష్టమైనా. అందుకే దేవుని మందిరంలో మనం చేసేటువంటి ప్రతి పని కూడా దేవునికి మనం ఇచ్చేటువంటి ఫలం, అర్పణ. అర్పణ అంటే ఏదో డబ్బులు బంగారం ఇదే కాదు. ఇవన్నీ దేవుని దృష్టిలో పనికిరావు. ఏదో డబ్బులు ఇచ్చేసి బంగారం ఇచ్చేసి ప్రభువా నా పాపాలన్నీ క్షమించంటే క్షమించాడు. ఆయన కావాల్సింది ఏంది? మనసు బాగు చేయడం. మన డబ్బులు మన దేశంలో చెల్లుబాటు అవుతాయండి. అమెరికాలో కోవిడ్లో చెల్లుబాటు అవుతుందా? 100 రూపాయల కాగితం 500 రూపాయల కాగితం తీసుకుపోయి చెల్లుబాటు అవుతుందా? 2000 రూపాయల కాగితం చెల్లుబాటు అవుతుందా? ఏం చెల్లుబాటు కాదు. పక్క దేశంలోనే చెల్లుబాటు కాకుండా ఇంకా పరలోక రాజ్యంలో ఏం చెల్లుబాటు అవుతుంది? ఆలోచన చేద్దాం. మనిషి జీవించడానికి కొంత ఆహారం తినడానికి పనికొస్తుంది ఈ ధనం. గౌరవంగా బతకడానికి బంగారం అవసరం. ఆకలి నింపదు, అవునా? బంగారైనా వెండి అయినా వస్త్రాలైనా ఆస్తి అయినా ఇళ్ళైనా పొలాలైనా మన ఆకలి తీరుస్తాయమ్మా? ఏమీ తీర్చవు. కరోనాలో ఎన్నో నేర్చుకున్నాం మనం పాఠాలు, అవునా? మన ప్రాణ విలువ మనకు తెలుసుకునేటట్టు చేసినాడు దేవుడు. డబ్బులేమో చేతులు దండి ఉన్నాయి. కష్టపడిన కాడికి కష్టపడి సంపాదించి ఎంతో కొంత డబ్బులు పెట్టుకున్నాం. ఆహారం దొరికిందా? ఏం దొరకలే కదా. కేజీ పచ్చిమిరపకాయలు 200 పోయినాయా లేదా రేటు? 50 రూపాయలకి పెట్టమంటే పెట్టలేదంట. 50 రూపాయలు ఇచ్చి కొండి పెట్టి పెట్టు కరోనాలో డిమాండ్. అది కూడా ఒక 20 కేలు మూటే తెచ్చుకుంటే మున్సిపల్ హైస్ గ్రౌండ్లో అలాగా పాయింట్స్ పెట్టినారు కదా కూరగాయలు. మనం బతకాలంటే తిండే కావాలా, ఫలం కావాలా, ఆస్తులు కాదు, ఐశ్వర్యాలు కాదు. అర్థమవుతుందా? యోహాను సువార్త 15వ అధ్యాయం ఒక 2 రెఫరెన్స్ చదివి మనం ముగించుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయం కొత్త నిబంధనలో ఉంటుంది ఈ పుస్తకం. 15వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను 15:16. 15:16. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. మన ఫలములు నిలిచి ఉండాలా. మనకు కాసేటువంటి ఫలాలు, ఇప్పుడు ఉదాహరణ టెంకాయ చెట్టు మామిడి చెట్లు ఇవి ఉన్నాయి, పూతలు పెడతా ఉంటాయి, చిన్న చిన్న పిందెలు ఏమవుతాయి, రాలిపోతూ ఉంటాయి. అవి నిలిచి ఉండేదానికి కొన్ని మందులు కొట్టాలా, పూత నిలబడాలంటే, పిందెలు నిలబడాలంటే, అవునా? నీవు నేను నిలబడి ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే కొన్ని మందులు పిచికారీ చేయాలా. ఆ మందు ఏదో కాదు, వాక్యమే. దేవుని వాక్యము ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో దినదినము మనల్ని నడిపిస్తుంది. ఈ యొక్క సజీవుని వాక్యము, ఆ దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. పాపం లేని జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇందుకొరకు మనం ఏర్పరచుకోలే దేవుణ్ణి. ఏ మనిషిడు కూడా దేవుణ్ణి ఏర్పరచుకోలేడు. వీళ్ళే కావాలా మా అమ్మ నాయన అని ఏ పిల్లలైనా ఏర్పరచుకున్నారా? నేను వీళ్ళ ఇంట్లోనే పుట్టాలనుకుంటే అందరూ సావుకారు ఇళ్ళలోనే పుట్టాలనుకుంటాం, అవునా? అదే కదా మనిషి స్వభావము. ఏ కొదువ ఉండకూడదు, ఏ లోటు ఉండకూడదు. బీదవారు గాను ధనవంతులు గాను కుంటివారు గాను గుడ్డివారు గాను మనం ఎలాగ పుట్టాలనో దేవునికి తెలుసు. నల్లగా తెల్లగా పొడువుగా పొట్టిగా ఏ దేశం ఏ రాష్ట్రం ఏ జిల్లా ఎవరి కడుపులో పుట్టాలనో సమస్తము తెలుసు మా దేవునికి. అర్థమవుతుందా? ఎందుకు పుట్టినా నీ కడుపులో, ఎందుకు కన్నావు నన్ను, అర్థమవుతుందా? మనిషిగా నీవు నేను ఎన్నో మాట్లాడతాం ఈ నోటితో. అట్లా మాట్లాడిస్తుంది సాతాను.
మనుషులందరూ ఎవరు మా మంచోళ్ళ చెడ్డోళ్ళ? అందరూ మంచోళ్ళే. దేవుడు ఒక్కటే రీతిగానే పుట్టింది. అయితే చెడ్డగా చేసింది ఎవరు? సాతాను. అర్థమవుతుందా? సాతాను మాటలు ఎప్పుడు వింటామో మన మనసులో చెడు ఆలోచనలు పుడతాయి, చెడు తలంపులు పుడతాయి. ఇలాగా మనసులో పుట్టినటువంటి చెడు ఆలోచనలు మన నోటి ద్వారా, మన ప్రవర్తన ద్వారా బయటకు వస్తాయి. చెడ్డది చెడ్డోడు, అదే సాక్ష్యం. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం సెలవిస్తుందంటే, హృదయము నిండుకొనిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. మన హృదయంలో ఏమైతే ఉంటుందో అట ప్రవర్తిస్తాం. అర్థమవుతుందా? దేవుడే నిన్ను నన్ను ఏర్పరచుకొని నియమించినాడు, తల్లి గర్భంలో పుట్టించినాడు, మానవునిగా, స్త్రీగా పుట్టించినాడు, పురుషునిగా పుట్టించినాడు. అర్థమవుతుందా? స్త్రీలందరూ పురుషులు అవుతున్నారు, పురుషులంతా స్త్రీలు అవుతున్నారు. ఎంత భయంకరమైనటువంటి కాలంలో ఉన్నామంటే ఈ మగపిల్లలు ఆడపిల్లలుగా మారిపోవాలని సర్జరీలే చేసుకుంటున్నారు. ఆడపిల్లలు మగపిల్లలుగా మారిపోవాలని సర్జరీలు, ఆపరేషన్లు చేసుకుంటున్నారు, ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనిషి యొక్క తలంపుల ఆలోచనలు చెడిపోతున్నాయి. పైన మార్చుకుంటామండి, లోపల దేవుడు నిర్మించినటువంటి విధానం ఒకటే కదా. స్త్రీ స్త్రీయే, పురుషుడు పురుషుడే. అర్థమవుతుందా? ఎంత భయంకరము! మధ్యలోనే చనిపోతున్నారు. భయంకరమైన పిల్లలు కనపడలేదంటే, పిల్లలను బయటికి పంపిస్తున్నామంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మభ్య పెడుతున్నారు పిల్లలను, చెప్పుడు మాటలు చేసుకుని లాక్కొని వెళ్ళిపోతుంది లోకము. పిల్లలను తస్మాత్ జాగ్రత్తగా పెంచాలి తల్లిదండ్రులైనటువంటి వారు. భయంకరమైనటువంటి కాలంలో ఉన్నాం. అర్థమవుతుందా? నీవు నేను దేవుని ఏర్పరచుకోలేదు, దేవుడే ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను ఏర్పరచుకుని నియమించినాడు. చూడండి, యాకోబు 3:17 కొత్త నిబంధనలోనే ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక యాకోబు 3:17 అందరం కలిసి చదువుకుందాము. యాకోబు 3:17 అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పేజీ నెంబర్ 212. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. ఇక్కడ ఈ ఫలములు ఏంటి? భూఫలముల గురించి మనం విన్నాం. ఇప్పుడు పైనుంచి అంటే పరలోక రాజ్యం నుంచి వచ్చే ఫలం, దేవుని దగ్గర నుంచి వచ్చే ఫలం. ఈ ఫలంలో ఏమున్నాయి? యాపిల్లో ఏముంది? యాపిల్ తినండి రక్తం బాగుపడుతుంది, బాగా ఆరోగ్యం అంటారు. బత్తాయి పండు తినండి, కమలా పండు తినండి, ఒళ్ళు సలవ చేస్తుంది అంటారు. అదే ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క గుణం ఉంది. ఇప్పుడు శరీర రీతిగా భూలోకంలో ఉన్నటువంటి ఫలాలు తింటే ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఇప్పుడు పైనుంచి వచ్చేటువంటి ఫలములు తింటే మనిషి ఎట్లా బతుకుతాడు? అది వాక్యం చెప్తాంది. చూడండి, పైనుంచి వచ్చేటువంటి ఫలం 17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము, జ్ఞానం అనేటువంటి ఫలం. అర్థమవుతుందా? మొట్టమొదట ఏం కల్పిస్తుంది? పవిత్రమైనది, పవిత్రమైనటువంటి మనస్సు, పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేస్తుంది. తర్వాత సమాధానకరమైనది, సమాధానము, సమాధానపరుచువాడు ధన్యుడు. మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్తలో. చదవండి ఆ మాట. ఏం చదువుకున్నాము? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట ఉంది కదా. 9వ 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రవీణ యేసుక్రీస్తు వారు సమాధానకర్త అని ఆయన పేరు. అర్థమవుతుందా? మరి ఇలాగా దేవుని వాక్యంలో నుంచి మనము నేర్చుకున్నటువంటి విషయాలను గ్రహించినటువంటి వారమై జీవించడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా ప్రకటన గ్రంథం. ఇప్పుడు మనకు అర్థమైంది కదమ్మా. ఆ శరీర ఫలములు ఉన్నాయి అంటే భూలోకంలో కొన్ని ఫలాలు ఉన్నాయి, పరలోక రాజ్యంలో ఫలాలు ఉన్నాయి. పరలోక రాజ్య సంబంధమైన ఫలములను మనము మరి తింటే పవిత్రముగా ఉంటాము, మరి సమాధానపరుస్తాము, మృదువైనది, అది సులభంగా లోబడుతుంది. లోబడడం అంటే చెప్పిన మాట వినడం, అంతే. అటువంటి గుణం దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే దేవునిలో ఉంటామో, ఆయనకు ప్రార్థన చేస్తామో, చెప్పిన మాట వింటాడారమ్మా పిల్లలు? ఏం వినడంలే, చాలా వ్యతిరేకత ఉంది.
అర్థమవుతుందా? మరి ఎట్టా మారాలంటే దేవుడే మార్చాలి అంటాం కదా, దేవుడే మార్చాలరా నేను. దేవుడు ఎట్టా మారుస్తాడు? ఫలం తింటే కదా. రక్తం తక్కువ ఉందండి, రక్తం రావాలంటే పండు తినాలా, అవునా? ఆకుకూరలు తినాలా, తింటేనే కదా ఆరోగ్యము. తినకుంటే వాక్యం కూడా, ప్రార్థన కూడా అంతే, చేస్తే కదా. దేవునికి ప్రార్థన చేస్తే వింటాడు. ప్రార్థన చేయకుండా అడిగితే, అడగంది ఎవరైనా అన్నం పెట్టరు, అమ్మైనా అన్నం పెట్టదంటాం, అవునా? అడగాల. అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడను అన్నాడు. అడగకుండానే కావాలంటే ఎట్లా వస్తుంది? డాక్టర్ దగ్గరికి పోతే మౌనంగా ఉంటే ఏమైనా చికిత్స చేయగలుగుతాడా? సార్ నాకు ఈడ నొప్పి వస్తుంది, నాకు జ్వరం వస్తుంది చెప్తే ట్రీట్మెంట్ ఇస్తాడు. అంతే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన 2:7. చివరిగా ఈ యొక్క వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాము. చదవగలిగినటువంటి వారు చదవండి, చదవలేనటువంటి వారు మాతో కూడా పలకచ్చు వెనకమ్మడి. యోహాను సువార్త, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెబుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. పరలోకంలో ఏమున్నాయి? జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఎవరికి ఇవి? జయించిన వానికి. అర్థమవుతుందా? ఏం జయించాలా మనము? ఈ లోకాన్ని జయించాలా. లోకాన్ని జయించడం అంటే ఈ శోధనలు, చెడు అలవాట్లు, చెడు క్రియలు. అర్థమవుతుందా? ఈ చెడుని జయించాలా. వద్దన్నే అంటుకుండేదే పాపం. వద్దన్నే చేస్తాము చెడుతనం. చేయాలనుకునే చేయలేం మంచితనం. అర్థమవుతుందా? ఎప్పుడైతే వీటిని జయిస్తామో, అంటే ఈ లోకాన్ని, ఈ పాపాన్ని జయిస్తామో, అప్పుడు పోతాం పరలోక రాజ్యానికి. అంతేగాని ఇన్ని డబ్బులు ఇచ్చేసి, ప్రభువా దేవుడా నీకు ఇదో నా కష్టంలో ఇంత ఇచ్చిన, సుఖం ఇచ్చిన, నా పాపాలు క్షమించి అంటే క్షమించాడు. అర్థమవుతుందా? ఇంత బంగారు గిఫ్ట్ ఇస్తే దేవునికి పాపాలు క్షమించాడు. అర్థమవుతుందా? అమ్మను నాయన తిట్టిపోయినారనుకో, ఉదాహరణకు మనం అర్థం చేసుకుందాం. ఒక తల్లిదండ్రులను, కడుపున ఉన్నటువంటి పిల్లలు కూతురు కొడుకు బాగా తిట్టి 2 దెబ్బలు కొట్టిపోయినారు అనుకుందాం. మళ్ళీ వచ్చి ఒక యాపిల్ పండు తీసుకొని పోయి, ఇద్దో మమ్మీ, ఇద్దో డాడీ తిను అంటే తింటారా? తింటమ్మా? తల్లి అంటే గౌరవం లేదు, తండ్రి అంటే గౌరవం లేదు. కొట్టి నువ్వు ఇచ్చే యాపిల్ తినాలన్నారా? మామూలు బాగా చూసుకునేది నేర్చుకోరా ఫస్టు అంటామా? యాపిల్తో సమానమే మనం ఇచ్చేటువంటి ఏదైనా శరీర సంబంధంగా దేవునికి. అర్థమవుతుందా? దేవుణ్ణి మనము ప్రార్థన చేయాల, దేవుని ఎరగాల, దేవుని గుర్తుపెట్టాల ఫస్టు. వీటిని జయిస్తేనే, ఈ లోకాన్ని జయిస్తేనే ఆ యొక్క జీవ వృక్షం ఫలములు మనము తినగలుగుతాం. ఆ పరలోక రాజ్యానికి పోతాం. మన బహుమానాలు చెల్లవు, ఈ లోకంలోనే చెల్లవు, ఎక్స్పైర్ అయిపోతుంది. పెన్ను గిఫ్ట్గా ఇచ్చినారు ఒక వ్యక్తి, ఎన్ని రోజులు రాస్తుందిమ్మా? 1 నెల. ఒక 1000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినారు, ఎవరన్నా సాయం చేసినారు అనుకో, 10,000 1000 రూపాయలు, ఎన్ని రోజులు తింటారమ్మా? అంతే కదా. 1000 రూపాయలు ఎన్ని రోజులు? 1 గంటగా అయిపు చేసుకుని వస్తారు. ఎవరు? పిల్లలు, పెద్దోళ్ళు కాదు. ఏం రావడంలే. మా సార్ చెప్పేటువంటి వాడు, నేను చదువుకునేటువంటి వయసు 8th 9th క్లాస్లో, అప్పటికే 100 రూపాయలకే విలువ లేదు. అరే మా కాలంలో 10 రూపాయలు తీసుకుని పోతే సంచికి వేసుకుని వచ్చేటువంటి వారం రా కూరగాయలు అని. ఇప్పుడు 500 తీసుకుని పోతే సంచికి రావడంలే. ఎంత? 500 సంచికి రావడంలే, సొగానికి కూడా రావడంలే, సంచి కట్టబోనిచ్చి. అట్లుంది కాలం. మన డబ్బులు కాదు దేవునికి కావాల్సింది, మన ఆస్తి కాదు, మన మనస్సు కావాలా, మన మార్పు కావాలా, మనిషి మారడం కావాలా. మరి ఎలాగా మారుతాడు? ప్రార్థన చేస్తే మారుస్తాడు దేవుడు. ప్రభా నేను కూడా బలహీనున్నే, గతంలో నాకు కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి. అర్థమవుతుందా? పలానా రాజన్ అంటే మంచోడు కాదు, నాకున్నాయి కొన్ని అలవాట్లు, నేను చెడ్డోనే. ఏ మనిషి మంచివాడు కాదు, ఎవరు మంచివాళ్ళు లేరు. మంచి వాళ్ళగా మార్చే శక్తి యేసుప్రభు కాడ ఉంది. అర్థమవుతుందా? మన అలవాట్లను కానీ, క్రమాలను కానీ, పద్ధతులు కానీ, బుద్ధులు కానీ, భవిష్యత్తును కానీ, స్తోమతను కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, వేటినైనా బాగు చేసేటువంటి శక్తి దేవుని దగ్గర ఉంది. కనుక ఆయన సన్నిధిలో చేరి ఎవరమైతే హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తామో, విశ్వసిస్తామో,
నమ్ముతామో, నమ్ముట మీ వలన అయితే సమస్తము సాధ్యమని నమ్మాల. మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అది ఆయన చూసేది, అంతేగాని మన అర్పణలు కాదు. అర్థమవుతుందా? మరి ఈ యొక్క వాక్యానుసారంగా మరి దేవునిలో మనము దేవుని యొక్క ప్రేమను కనుగొన్నటువంటి వారమై ఈ శరీరాన్ని పాపాన్ని జయించడానికి ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా, ఈ ఏవైతే వద్దనుకుంటున్నానో అవి చేస్తున్నా, ఏవైతే చేయాలనుకుంటున్నానో అవి చేయలేకపోతున్నా ప్రభువా, నా కొరకు, నా కుటుంబం కొరకు, నీ కొరకు నేను జీవించలేకపోతున్నా ప్రభువా. ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు వంగండి. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదైన ప్రభా, ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి కాపాడి మందిర ఆవరణంలో మమ్మల్ని సమకూర్చి ప్రభా ఈ సమయంలో మీ సజీవమైన వాక్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. భూమి మీద మానవులుగా నన్ను మిమ్మల్ని మీరు జన్మింపజేసి మేము బ్రతకడానికి, జీవించడానికి అనేక ఫలములను మాకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నారు. ఈ లోకంలోనే కాదు ప్రభా, పరలోక రాజ్యంలో మీతో పాటుగా ఆ యొక్క రాజ్యంలో మేము ప్రవేశింపవాలని మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచారు. పాప బంధకం నుంచి, పాప స్థితి నుంచి నన్ను విడిపించడానికి మీరు క్రయధనం చెల్లించినారు, విలువబెట్టి కొన్నారు ప్రభువా. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి మీరు వాగ్దానం దయచేసినారు. నిజమే ప్రభువా, మమ్మల్ని మానవునిగా పుట్టించింది మీరే మమ్మల్ని ఏర్పరిచినారు, నియమించినారు. కనుక మీ యొక్క ప్రణాళికను గమనించినటువంటి వారమై, మీ ఆజ్ఞలను కట్టలను అనుసరించినటువంటి వారమై, చెడు పట్ల నైనా తండ్రి, పాపం పట్ల విజయాన్ని మాకు దయచేయమని చేరువచ్చినటువంటి మీ పిల్లలందరిలో కూడా ప్రభు ఆ రక్షణ కార్యం జరిగించండి. శబ్ద తరంగం ద్వారా వాక్యం విన్నటువంటి వారిలోనూ, మరి ఆన్లైన్లో కూడా వాక్యం విన్నటువంటి వారిలోనూ మీరే కార్యం జరిగించమని, రక్షణ మారుమనసు లేనటువంటి వారికి రక్షణ మారుమనసు, విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వారికి ఆత్మీయ నడిపింపు, విశ్వాస బలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే ప్రభా, పెనుయలు ప్రార్థనా మందిరం ద్వారా మీరు జరిగిస్తున్న ప్రతి ఒక్క నియామకుడు మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎన్నో ప్రార్థన మనవులు ఉంటాయి ప్రభా, ఎన్నో అవసర లెక్కల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు మీ ప్రజలు ప్రభా, ఎన్నో ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి ప్రభా, కృప చూపండి. ఎలాగున్నా ప్రభా నైనా రానున్న దినాల కొరకు మమ్మల్ని కూడా సిద్ధపరచండి. సండే క్లాస్ పిల్లలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వాళ్ళ తల్లిదండ్రుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అయినా మీరే తోడుగా ఉండండి. హాస్టల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరి కృప చూపండి, సహాయం చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయా చేతి పనులు, వ్యాపారాలు ప్రభా, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి అవసరాలు మీరే తీర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి ప్రభా, కృప చూపండి. మరి నాయనా తండ్రి, ఎవరైతే మరి నాయనా ప్రార్థన మనవులు వేయలేకపోయినారో వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నాయనా మీ సన్నిధిలో చేరి రాగలటకు మాకు మీరే సహాయం చేయమని ముందు సమయాన్నంతటి మీ చేతికి అప్పేస్తుంది. ఈ వారం అంతా నియామకుడిలో బుధవారం సాయంత్రము మరి సంఘ ప్రార్థన, మరి నాయన ఆ యొక్క సమయంలో మేము ప్రార్థించటకు మాకు సహాయం చేయండి. తిరిగి శుక్రవారం స్త్రీల ప్రార్థన కలిగి ఉంటాం కనుక ప్రభా, వాటిలో కూడా మీరు సహాయం చేయండి. ఎలాగో ప్రభా, పెనుయలు ప్రార్థనా మందిరమును మా కొరకు మీరు నిర్ణయించి సిద్ధపరిచినారు కనుక మీ మందిరంలో చేరి మీ ప్రజలుగా మేము మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరి వచ్చినటువంటి మనకును, సకల పరిశుద్ధులను శబ్ద తరంగం ద్వారా వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.